కోనసీమ జిల్లాలో ప్రశాంతత అవసరమని అటువంటి ప్రశాంతత కోసం ఈ ఎన్నికల్ని ఒక ఉద్యమంగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఈ ప్రాంత ఎమ్మెల్యే స్థానికుడై ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. తాను అమలాపురం అభివృద్ధి ప్రశాంతత కోసం పాటుపడతానని దానికోసం ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆనందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. చంద్రబాబుని మళ్లీ సీఎంగా గెలిపించుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆనందరావు వెంట ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. ఇక్కడ పాలించేవారు ఎవరైనా సరే ప్రజలందరినీ కలిపేవారుగా ఉండాలా. అందుకే నేను కోరుతున్నాను. నేను ఇక్కడ పుట్టినవాడిగా, స్థానికుడిగా, బాధ్యత కలిగిన వాడిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా అభివృద్ధిలో ఉంచడానికి మీ అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని, ఇంకో 10 ఏళ్ళైనా 20, 30 ఏళ్ళైనా ఈ ప్రాంతం ఎప్పుడు మనం సస్యశ్యామలలో ప్రశాంతంగా అనుబంధంలో ఉండి భారతదేశ పట్టణంలో ఒక మంచి ప్రాంతంగా, అందాల ప్రాంతంగా, అభివృద్ధి ప్రాంతంగా, టూరిజం ప్రాంతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఎన్నికల్ని ఒక ఉద్యమంగా తీసుకోవాలని. ఇది కేవలం అమలాపురాన్ని కాపాడుకునే ఉద్యమం, అమలాపురంలో ప్రశాంతత ఉండే ఉద్యమం, అమలాపురాన్ని అభివృద్ధి చేసే ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రజలందరూ నాతో కలిసి ప్రయాణం చేసి రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎలాంటి అమలాపురం కావాలని మీరు కోరుకుంటున్నారో అలా